గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో టుడే ఈరోజు మనం చూడాల్సింది పెద్దవాళ్ళకి వచ్చేసి ఏ విధంగా పళ్ళు పుచ్చిపోవడం దాని ఇంపార్టెన్స్ ఏం తెలుసుకోవాలి మనకి. సో ఫస్ట్ మనకు పెద్దవాళ్ళకి నోటీస్ చేసేది నోట్లో ఒక చిన్న డాట్ లాంటిది కనిపిస్తుంది, నల్లగా పళ్ళు పైన కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అది డెంటల్ కేరీస్ అంటాం అనమాట. సో అదేంటంటే ఈ బ్యాక్టీరియా అంటాం కదా, బ్యాక్టీరియా వెళ్ళి మన ఫుడ్ మెటీరియల్స్లో ఏదైతే షుగర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది రెండు కలిపి పళ్ళు తినడం స్టార్ట్ చేస్తుంది. సో షుగర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో యాసిడిక్గా మారి అది ఫేవర్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వడానికి నంబర్స్లో. సో ఇనీషియల్గా వచ్చేసి ఇప్పుడు పళ్ళు తీసుకుంటే మనకు 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. మొదటి లేయర్ ఎనామిల్ అంటాం, సెకండ్ లేయర్ డెంటిన్ అంటాం, ఆ తర్వాత లోపల పల్ప్. సో కేరీస్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పుచ్చిపోవడం ఫస్ట్ ఎనామిల్లో ఉంటుంది. సో ఎనామిల్లో ఉన్నప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక నల్లటి చుక్కలాగా కనిపిస్తుంది. సో అది దాటి నెక్స్ట్ లేయర్ ఎప్పుడైతే పోతుందో దాన్ని డెంటిన్ అంటాం అనమాట. సో అది వచ్చినప్పుడు మనకు జనరల్గా పళ్ళు జువ్వం అంటుంటాయంట, యూజువల్గా చూస్తుంటాం. సెన్సిటివిటీ అంటాం, చల్లనీళ్ళు తాగితే మనకు పళ్ళు జువ్వుగా అంటాం చూస్తుంటాం. సో అది ఎందుకంటే కేరీస్ నెక్స్ట్ లెవెల్కి స్ప్రెడ్ అయినట్టుగా. ఆ తర్వాత మనం అలానే నెగ్లెక్ట్ చేస్తే అది లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి ఎప్పుడైతే పల్ప్ అనే చేంబర్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది లోపల నరాలు ఉంటాయి, ఈ పల్ప్లో నరాలు, ఆ తర్వాత బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడికి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందో పేషెంట్కి నొప్పి అని స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇనీషియల్గా వచ్చేసి మనకు అటువంటిది కనిపించినప్పుడు, నల్లగా అనిపించినప్పుడు ఓరల్ క్యావిటీలో అదే అంటాం, ఆల్వేస్ రెగ్యులర్ డెంటల్ చెకప్ చేసుకుంటే చూడవచ్చు అనమాట. ఇనీషియల్ స్టేజ్ ఉన్నప్పుడు నార్మల్గా రెస్టరేషన్ అంటాం అనమాట, అంటే ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ స్టేజ్ ఉన్నా కూడా వీ క్యాన్ డూ రెస్టరేషన్ అనమాట. డెంటిన్ అనే సెకండ్ లేయర్లో ఉన్నా కూడా ఫిల్లింగ్తో సరిపోతుంది. ఇది థర్డ్ లేయర్ దాటింది అనుకోండి, పల్ప్ అంటే నరాలలో వెళ్ళిన అనుకోండి పుచ్చిపోవడము, అప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు దెన్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్ పళ్ళు వరకు ఉంటే పర్లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఉందంటే పర్లేదు, పైన నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందంటే నెక్స్ట్ లేయర్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ పళ్ళలో నుంచి బొక్కలోకి వెళ్తుంది, బోన్. సో ఎప్పుడైతే బోన్లో వస్తుందో ఇన్ఫెక్షన్ మనకు స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, దీన్ని యాప్సెస్ అంటామన్నమాట. సో ఈ యాప్సెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంట్లో పస్ ఉంటుంది, చీము అంటాం కదా, అది ఉంటుందన్నమాట. సో పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తాడంటే సివియర్గా వాపు వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఇది స్పేస్ ఇన్ఫెక్షన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా భయంకరమైనది. స్పేస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అది చాలా డేంజరస్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ మన పైన పళ్ళుకి వచ్చినా అనుకోండి ఇన్ఫెక్షన్, అది బేస్ ఆఫ్ ద బ్రెయిన్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్. సో ఇమీడియట్గా సరే ఎప్పుడైతే పళ్ళు పుచ్చిపోయిందని అనిపిస్తుందో మనము తొందరగా చేయగలిగితే, ఈ విధంగా మనం పరిష్కరించుకోగలిగితే చిన్న కేరీస్నే పళ్ళు కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి పళ్ళు పోయిందనుకోండి తినడానికి కష్టం అవుతుంది. సో పళ్ళు లేదంటే ఆర్టిఫిషియల్ పళ్ళు ఎంత ఆర్టిఫిషియల్ పెట్టినా సరే అది ఆర్టిఫిషియలే అంటారు. సో రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మీ న్యాచురల్ టూత్ కాపాడుకోగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ యూజువల్గా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏముంటుందంటే, సార్ ఏ పేస్ట్ వాడితే బెటర్ అని యూజువల్గా అందరు అడుగుతారు. పేస్ట్ ఏది వాడినా సరే, ఏ బ్రాండ్ వాడినా సరే మనం చేసే బ్రషింగ్ టెక్నికే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పళ్ళు తీసుకున్నా అనుకోండి, పళ్ళుకు 4 సర్ఫేస్లు ఉంటాయి. సో యూజువల్గా ఏం చేస్తాం, మనము 1 నిమిషం బ్రష్ చేస్తాం అంతే, ఇట్లా అనేసి వదిలేస్తాం. అది కాదు, బ్రష్ చేస్తే కానీ మనకు పళ్ళు 4 సైడ్లు ఉంటే అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టుగా బ్రష్ చేయాలి. అది చాలా ముఖ్యం. ఏదో ఇట్లా అనేసినామంటే పళ్ళు మధ్యలో గ్రూవ్స్ ఉంటాయి కదా, దాంట్లో క్యావిటీస్ ఏమైనా తిన్నది ఇరుక్కుంటే పోదు. ఆ తిన్నది ఇరుక్కుంది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి డీప్గా ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రష్ చేసేటప్పుడు నిదానంగా ఒక 3 to 4 minutes అన్ని ఏరియా కవర్ అయ్యేటట్టుగా అప్ అండ్ డౌన్ బ్రషింగ్ చేయాలి. యూజువల్గా చాలామంది ఇట్లా చేస్తారు. ఇట్లా చేస్తే ఏం లేదు, పోను పళ్ళు అరిగిపోతాయి తప్ప ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఇట్లా పైన కింద అనాలన్నమాట. దిస్ ఇస్ ద వే. కింద నుంచి పైనకి అనాలి, సిమిలర్లీ పైన పళ్ళు పైన నుంచి కిందికి అనాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్. అండ్ ఈ విధంగా మనము పళ్ళు పుచ్చిపోవడం నుంచి కాపాడుకోవచ్చు.